ఈగల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ తోట శివనాగేశ్వరరావు, గృహవాస్తు సిద్ధాంతి. ఇంటికి వాస్తుకు సంబంధం ఏముంది అని కొంతమంది అనుకుంటారు, కానీ నేను ఒక విషయం చెప్తున్నాను. దీర్ఘకాలిక సమస్యలు ఉంటే ఆ ఇంట వాస్తు దోషాలు ఉంటేనే, వాస్తు దోషాలు లేనిది అక్కడ సమస్యలు ఉండవు. కానీ ప్రతి మనిషికి సమస్య వస్తుంది, సమస్య రాకుండా ఎవరికి ఉండదు. కానీ ఈజీగా సమస్యను పరిష్కారం చేసేది వేరు, చిన్న సమస్యకు కూడా ఆ పరిష్కారం కాక కుంగిపోయేది వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సమస్య ప్రతి మనిషికి వస్తుంది. కొంతమంది ఈజీగా సమస్యని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కొంతమంది చిన్న సమస్యను కూడా పెద్దగా భూతార్థంలో వచ్చి మనిషి కృంగిపోతుంటాడు. కానీ అది చేసేది ఇల్లు. మీ గృహం ఎలా ఉందో మీ జీవన విధానం అలాగ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీర్ఘకాలిక సమస్యలు ఉంటే ఆ ఇంట వాస్తు దోషాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ ఇంట వాస్తు దోషాలు ఉంటేనే, వాస్తు దోషాలు లేనిది అక్కడ సమస్యలు ఉండవు. ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతాయి, టెంపరీ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క తప్పు ఉంటే ఒక్కొక్క రకమైన జబ్బులు. కొంతమంది జీవితాంతం మంచంలో పడిపోయే జబ్బులు ఉంటాయి, అక్కడ వాస్తు దోషం ఉంటేనే. ఆగ్నేయ వాయువు నైరుతులు తప్పులు ఉంటాయి, ఈశాన్యం ఎత్తులు ఉంటాయి, క్రాసులు ఉంటాయి. కొంతమంది ఇప్పుడు ఖరీదు గల స్థలాల్లో క్రాసు వేస్ట్ పోకుండా క్రాసులు దక్షిణాగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యం, పశ్చిమ నైరుతి, తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం ఈ విధంగా పెరుగుంటే క్రాసుగా ప్రహరీ గోడ కట్టేసి లోపల ఏదో ఒక పట్టీలాగా పెడతారు. ఏమన్నా ఉపయోగం లేదండి అస్సలు. ముందుగా అందుకే చెప్పేది, ముందు ప్రహరీ నిర్మాణం చేసుకోండి అని చెప్పేది అందుకు. ఎప్పుడు కూడా ఈ చెడు క్రాసులు ఉన్నప్పుడు చెడు ఫలితాలు చూపిస్తూ ఉంటుంది ఆ ఇంటి మీద. మంచి క్రాసులు ఉన్నప్పుడు మంచి ఫలితాలు చూపిస్తుంది. మంచి క్రాసులు అంటే ఏముంది, తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పెరగాలి అంతే. పెరగాలంటే ఎంతో పెరగక్కల, అంగుళాల్లో పెరిగినా చాలు. తగ్గకుండా ఉండటం కోసం కొంచెం 2-3 అంగాలు పెంచుతాం. అది ఆ రోడ్డుని బట్టి కొంచెం ఎక్కువ పెరిగిందంటే తప్పేం లేదు. ఆ రోడ్డు ఉన్న విధానం బట్టి, ఆ రోడ్డు ఉన్న దీన్ని బట్టి గేట్లు పెట్టుకోవాలి. క్రాసుని మంచి క్రాసు ఉన్నా సరే గేటు పెట్టే సమయంలో మనం సింహం ద్వారానికి ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి గేటు. అంతేగాని క్రాస్ ఉందని క్రాస్గా కూడా గేటు పెట్టకూడదు. గేటు క్రాస్గా పెట్టామంటే తూర్పు ఆగ్నేయం చూస్తుంది. ఉత్తరం క్రాస్ ఉన్నప్పుడు ఉత్తరం గేటు ప్రహరీకి ప్యారల్గా పెట్టామంటే ఉత్తరం వాయువుని చూస్తుంది. అట్లా కాకుండా గుమ్మం నుంచి గుమ్మానికి ప్యారల్గా పెట్టాలి గేట్లు. ఇప్పుడు గేట్లు పెట్టేటప్పుడు గుమ్మం నుంచి కొలతలు తీసుకుని గుమ్మానికి ప్యారల్గా పెట్టుకోవాలి గేట్లు. ఇది చాలా సున్నితమైన అంశం, చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మనకు జరిగే జయ అపజయాలకి మన స్థానబలమే. మనం ఏదైనా ఒక విషయం సాధించాము, మనం ఏదైనా ఒక అభివృద్ధికి వెళ్ళామంటే మన స్థానమానం బాగుంటే మనం ఆ అభివృద్ధిలోకి వెళ్ళిపోతాం. అదే మనం ఎంత చేసినా కృంగిపోతున్నామంటే అక్కడ వాస్తు దోషం ఉంటేనే, వాస్తు దోషం ఉంటేనే అక్కడ మీకు సమస్యలు మొదలవుతాయి. సమస్యలు అంటే ఇవాళకి వాళ్ళు స్టార్ట్ అవ్వవు. అవి నిదానంగా చిన్న సమస్య పెద్ద సమస్య మరీ పెద్దగా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా దీర్ఘకాలిక సమస్యలు, పరిష్కార సమస్యలు ఉన్నప్పుడు నా ఇంట్లో వాస్తు దోషం ఏమైనా ఉందా అని మంచి ఎక్స్పర్ట్కి చూయించుకొని ఏదైనా తప్పులుంటే మీరు ఆ తప్పులను సరి చేసుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితాలు, సమస్యలు క్లియర్ అయిపోయి మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిందే. Like and subscribe Eagle Media Works.